ఈ వీడియోలో వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ బ్యాటరీని అసలు ఓపెన్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను. అలాగే ఈ మొబైల్ బ్యాటరీస్ అనేవి ఎలా వర్క్ అవుతాయో అనేది మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. కుదిరినంత వరకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. దయచేసి ఈ విధంగా ఎవరు మొబైల్ బ్యాటరీస్ని ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా డేంజరస్. ఒకసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను ఈ వీడియోని షూట్ చేసే ముందు నేను చాలా మొబైల్ బ్యాటరీస్ని అయితే టియర్ డౌన్ చేశాను. సో దాన్ని నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా అయితే ఎవరు ట్రై చేయకండి. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నేను కొంచెం వర్కింగ్ కండిషన్ ఉన్న ఈ మొబైల్ బ్యాటరీని టియర్ డౌన్ చేయడానికి డిసైడ్ అయ్యాను. ఈ బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ 3.7 వోల్ట్స్ బ్యాటరీ. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ కొన్ని కాషన్స్ దగ్గర మెన్షన్ చేశాడు. యూజ్ ఓన్లీ కార్బన్ స్పెసిఫైడ్ చార్జర్, డూ నాట్ త్రో ద బ్యాటరీ ఇన్ ద ఫైర్, డూ నాట్ షార్ట్ సర్క్యూట్, డూ నాట్ పుట్ ఇన్ వెట్ ఆర్ కరెక్షన్ సరౌండింగ్స్. ఈ విధంగా ఈ బ్యాటరీ మీద కాషన్ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేశాడు, ఈ బ్యాటరీని ఓపెన్ చేయగానే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాటరీ మీద ఉన్న ర్యాపర్ ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ బ్యాటరీ యొక్క సర్క్యూట్ బోర్డ్. దీని ఆధారంగానే ఈ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఈ సర్క్యూట్ బోర్డ్ కారణంగానే ఈ బ్యాటరీ అనేది బల్జ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ వోల్టేజ్ కనుక వస్తే ఈ సర్క్యూట్ బోర్డ్ కంట్రోల్ చేసి దానికి సరిపడా వోల్టేజ్ అయితే పంపుతుంది. ఈ విధంగా బ్యాటరీ అయితే బల్జ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా రెండు టెర్మినల్స్ అయితే ప్రతి బ్యాటరీలోని కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి వచ్చేసి నెగిటివ్ టెర్మినల్. ఈ టెర్మినల్స్ నుండే పవర్ సప్లై అనేది మొబైల్ ఫోన్ కి సప్లై అవుతుంది. ప్రతి రిమూవల్ బ్యాటరీలో ఖచ్చితంగా ఈ విధంగా కేసింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఒకవేళ కేసింగ్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా అది లిథియం అయాన్ బ్యాటరీ. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ని మనం ప్రతి కీప్యాడ్ మొబైల్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ రిమూవల్ బ్యాటరీ అయితే అది ఖచ్చితంగా లిథియం అయాన్ బ్యాటరీయే. ఒకవేళ కేసింగ్ కనుక లేకపోతే అది ఖచ్చితంగా లిథియం పాలిమర్ బ్యాటరీ. ప్రెసెంట్ వస్తున్న ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ లిథియం పాలిమర్ బ్యాటరీనే యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా నేను నోస్ ప్లేయర్ ని వచ్చేసి ఈ కేసింగ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఈ బ్యాటరీ యొక్క ప్రొటెక్షన్ కోసం ఇటువంటి షీట్ మెటల్ తో అయితే కేసింగ్ ని ప్రొవైడ్ చేశాడు. ఈ విధంగా లేయర్స్ తో అయితే మొబైల్ బ్యాటరీని తయారు చేస్తారు. ఇందులో రెండు లేయర్స్ అయితే ఉంటాయి. ఒక లేయర్ వచ్చేసి కాపర్ మెటల్ షీట్ తో అయితే ఉంటుంది, ఇంకో లేయర్ వచ్చేసి జింక్ మెటల్ షీట్ తో అయితే ఉంటుంది. ఈ మొబైల్ బ్యాటరీస్ లో మెయిన్ గా లిథియం అనే ఎలిమెంట్ ని యూజ్ చేస్తారు. అలాగే కాపర్ షీట్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ కింద అయితే వర్క్ అవుతుంది. అలాగే జింక్ షీట్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ కింద అయితే వర్క్ అవుతుంది. ఈ వైట్ కలర్ లో ఉన్న దాన్ని సెమీ పర్మియబుల్ సెపరేటర్ అని అంటారు. ఈ సెపరేటర్ నుండి కావాల్సిన ఎలక్ట్రాన్స్ మాత్రమే నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్ కి ఫ్లో అవుతాయి. ఒకవేళ ఈ సెపరేటర్ లేకుండా పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే అసలు ఏమవుతుందో ఇప్పుడు చూడండి. ఓ మై గాడ్, ఇక్కడ చూసారు కదా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఫైర్ అయితే ఫామ్ అయింది. ఈ వైట్ కలర్ సెపరేటర్ లేకపోవడం వల్ల చాలా ఫాస్ట్ గా రియాక్షన్ జరిగి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఫైర్ ఫామ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ విధంగా మీరు ట్రై చేయకండి. ఇందులో ఫుల్ ఛార్జ్ లేకపోవడం వల్ల ఈ విధంగా అయితే ఫైర్ అయింది. ఒకవేళ ఇందులో ఫుల్ ఛార్జ్ ఉన్నట్టయితే ఇది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ విధంగా ట్రై చేయకండి. చూసారు కదా, ఇందులో ఉన్న లిథియం రియాక్షన్ వల్ల ఎంత ఫాస్ట్ గా అయితే ఫైర్ అయితే ఫామ్ అయిందో. చెప్పాలంటే మనం ప్రతి ఒక్కరం ఒక చిన్న సైజ్ బాంబుని మనం పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాం. మనం చాలా న్యూస్లో చూస్తుంటాం, చాలా మొబైల్ బ్లాస్ట్లు అయితే జరుగుంటాయి. ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ మొబైల్ బ్లాస్ట్లు అయితే జరుగుతాయి. అలాగే ఓవర్ ఛార్జింగ్ అవ్వడం వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ లో పెట్టి మొబైల్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి మొబైల్ బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే హై టెంపరేచర్ లో ఉండటం వల్ల కూడా ఈ మొబైల్ బ్యాటరీ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచైనా ఈ విధంగా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అలాగే ఒకవేళ మొబైల్ బ్యాటరీ లోపలికి వాటర్ వెళ్తే అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి.
ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయితే ఈ లిథియం ఎలిమెంట్ అయితే వాటర్తో రియాక్ట్ అవుతుంది. ఈ వీడియోలో మొబైల్ బ్యాటరీ గురించి చాలా విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ సైంటిఫిక్ శంకర్ సైనింగ్ అవుట్.